హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొన్నిసార్లు సీజన్తో సంబంధం లేకుండా మనకి జలుబు దగ్గు అనేది సాధారణంగా ఫ్రీక్వెంట్గా అందరి ఇళ్లలో చూస్తూ ఉంటాం. సో దానికి సంబంధించి మనం ఫస్ట్ ఎయిడ్లో భాగంగా ఏదో ఒకటి మన ఇంట్లో సిరప్ ఉంటూనే ఉంటుంది. బట్ ఆ సిరప్స్ని వాడడం వల్ల మనకైతే డ్రౌజీగా అనిపిస్తుంది, ఏ పని చేయాలనిపించదు, నిద్రపోవాలి అనిపిస్తుంది కదా అండి. బట్ అలా లేకుండా డే అంతా కూడా యాక్టివ్గా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఉండాలి అనుకుంటే కనుక రైట్ నో మార్కెట్లో ఎక్కువగా హవా చేస్తుంది కరోనా వచ్చిన టైం నుంచి అండి. ఆ కాఫ్ సిరప్ ఏంటో నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. చాలా మందికి ఈ పాటికే తెలుసుంటుంది. ఎస్పెషల్లీ దీని గురించి ఇంతగా ప్రమోట్ చేయడానికి ఎస్పెషల్లీ సుమన్ టీవీ విమెన్స్ వింగ్ నుంచి అయితే మేము 99.9% అందరం కూడా ఈ కాఫ్ సిరప్ ని వాడుతున్నామండి. ఈవెన్ మేము యాంకర్స్ తో సహా, అలాగే చూసుకుంటే కనుక స్టాఫ్, కెమెరా పర్సన్స్, ఎంప్లాయీస్ అందరూ కూడా వాడుతున్నారు. ది బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకు ఇది వాడుతున్నామంటే దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు అనిపించదు, డే డ్రౌజీగా అనిపించదు, చాలా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటాము. కిడ్స్ ఎవరైనా కూడా యూస్ చేయొచ్చండి, చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. మరి ఏమిటి ఆ సిరప్, ఏంటి దీనిలో ఏం ఎలిమెంట్స్ అండ్ ఏమి దాగి ఉన్నాయి, ఎందుకు ఇంత స్పెషల్ గా అందరూ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి రైట్ నో మనతో పాటు ఉన్నారు శ్రీనిధి ఫార్మాసిటికల్స్ నుంచి శ్రీకాంత్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. నేను కూడా వాడాను సార్. ఎందుకు మా కో యాంకర్ తీసుకున్నారు సార్, తను ఇది బాగా పనిచేస్తుంది అంటే నా కిడ్స్ కి తీసుకెళ్ళాను, నేను తీసుకున్నాను సార్. బాగా అనిపించింది. ఎప్పుడు పడుకోవాలి అనిపించేది, బట్ ఆ డే ఏంటంటే యాక్టివ్ గా అనిపించింది. కిడ్స్ అయితే వేసుకుంటా అంటున్నారు సార్. యా ఎస్ సార్. మెయిన్ అయితే అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందరికీ కూడా మేము వచ్చినప్పుడు తీసుకుంటాం. ఏంటి సార్ మెయిన్ అంటే ఇక్కడ అందరూ సిరప్స్ అయితే వాడుతూ ఉంటారు, దానివల్ల ఇబ్బందులు ఉండకూడదని ఆలోచిస్తారు. మెయిన్ ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ మన కబోర్డ్ లో జర్నీ చేయాల్సిందే, చిన్న ఉన్నప్పటి నుంచి పెద్దదాకా. కాబట్టి ఏంటంటే అందరూ ఆలోచించి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే బాగుండు అనుకుంటారు. మరి అలాంటి ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నాయని చెప్తున్నారు సార్. ఏంటి సార్ ఈ బ్రోకాఫ్ గురించి పూర్తి వివరణ? బ్రోకాఫ్ థ్యాంక్ యూ అండి, మీరు అందరూ వాడినందుకు. మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్, ఎందుకంటే న్యాచురల్ ఎలిమెంట్స్ అంటున్నారు, మాకు బాగా అనిపించింది కాబట్టి మేము ఇంతలా చెప్పగలుగుతున్నాం సార్. ఇందులో అన్ని కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు మనకి ఒక మందు వాడితే ఆ మందు మనకి తగ్గాలి తప్ప దానివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. ఒక మందు ఇంకో మందు వాడకూడదు. ఇప్పుడు కాఫ్ అనేది మీరు అన్నట్టుగా కరోనా దగ్గర నుంచి, కరోనాకు ముందు ఎవరైనా దగ్గు వస్తే పట్టించుకునే వాళ్ళు కాదు. ఇవాళ ఏంటంటే దగ్గు వస్తే భయపడే స్టేజ్ లో ఉన్నాం అందరం. అవును సార్, ఒక్కసారి వచ్చిందా. అవును, ఎందుకంటే మన లంగ్స్ అన్ని కూడా ఈ వైరస్ దగ్గరించి రకరకాల మ్యూటేషన్స్ జరుగుతున్నాయండి. అది క్యారీ ఫార్వర్డ్ అవుతానే ఉంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ యుఎస్ లో లాక్డౌన్ కి వెళ్తుందన్న ఒక రకరకాల చోట, ఎందుకంటే స్టిల్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. సో మనం వాడే మెడిసిన్ కరెక్ట్ గా దాని మీద వర్క్ చేస్తే మనం హ్యాపీగా ఉంటాం. డే కూడా డిస్టర్బ్ అవ్వకూడదని ఇవాళ ఎంతో కష్టపడితే గానీ మనం మన నీడ్స్ ని సాధించుకోలేకపోతున్నాం. వాళ్ళు ఎంత కష్టపడినా సరిపోవట్లేదు మన కష్టం. అలాంటిది మనకి దగ్గు వచ్చిందని ఇంట్లో పడుకుంటే కష్టం కదా, ఇబ్బందిగా ఉంటుంది, వర్క్ అంతా డిస్టర్బ్ అవుతుంది. మేమైతే ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాం. అదే ఇప్పుడు పిల్లలు కూడా అంతే, స్కూల్లో ఒక రోజు మానేరంటే వాళ్ళ స్టడీస్ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అలా అందరికీ కాంపిటీషన్ అలా ఉందండి. నిద్ర పట్టదు సార్, మెయిన్ నిద్ర నుంచి కూడా. సో మన బ్రోకాఫ్ లో ఉన్నవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎందుకంటే దీంట్లో ఎటువంటి కెమికల్ ఉండదు. ఇట్స్ 100% న్యాచురల్ కాఫ్ సిరప్ విత్ 10 ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్. ఇవన్నీ ఏం చేస్తాయంటే మీకు ఫస్ట్ లంగ్ లో ఉన్న డిస్టర్బెన్స్ అంతా కూడా క్లీన్ చేయటం, తర్వాత లంగ్ కి డే 1 నుంచే స్ట్రెంథనింగ్ ఆఫ్ ద జరుగుతుంది. ఎప్పుడైతే జరగటం మొదలైందో సో మనకి ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గటం, అట్ ద సేమ్ టైం బలపడటం, లంగ్ బలపడటం, అప్పుడు ఆటోమేటిక్ గా మీకు రెసిస్టెన్స్ వస్తుంది. ఇట్స్ అన్ ఆటో రెసిస్టెన్స్ చేయటంతో పాటు ఇన్ఫెక్షన్ తగ్గించే అవకాశం ఉంటుందండి. దాంతోపాటు డ్రౌజినెస్ ఉండదు. అండ్ డే బై డే మీరు యాక్టివ్గా యూ విల్ ఫీల్ యువర్ యాక్టివ్నెస్. yes అదైతే మేము రిజల్ట్ చూసాం సార్. ఏంటి సార్ ఎగ్జాక్ట్ గా ఏమేం ఇంగ్రీడియంట్స్ లైక్ చెప్పాలంటే ఏం ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి బ్రోకాఫ్ లో? మీకు చాలా ఉన్నాయండి. అందులో నేను ఒక 4 చెప్తాను. ఇందులో సొంటి ఉంది. సొంటి న్యాచురల్ సొంటి మనం న్యాచురల్ గా తీసుకుంటాం అన్నా కూడా మాది ఎక్స్ట్రాక్ట్ ప్రాసెస్ లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు కాఫీ మామూలుగా తాగటం వేరు, డికాషన్ కాఫీ తాగటం ఎక్స్ట్రాక్ట్స్ వస్తాయి. అలాగే ఆల్ ది ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ బేస్ లో ఉంటాయండి. ఇది తర్వాత ఒక సర్టిఫైడ్ జిఎంపి ఉన్న ప్రెమిసెస్ లో తయారైంది. ఎవ్రీథింగ్ మిషనైజ్డ్, నో హ్యూమన్ హ్యాండ్ పెట్టేది ఉండదు. సో దట్ యూ కెన్ హ్యాపీలీ యూజ్ ఇట్ అండ్ ఇట్స్ వెరీ సేఫ్. కచోరాలు ఉంటాయి, అట్లాగే మీకు ఇందులో కంటకారి, ఇట్లా అన్ని ఒకదాని మించిన ఒకటండి. ఇవి ఏం చేస్తాయంటే మీ ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాకుండా లంగ్ లోపల ఉన్న మన ఎయిర్ బ్రీతింగ్ ఛాంబర్స్ ఉంటాయి, ఛాంబర్స్ అన్ని కూడా ఎయిర్ పాసేజ్ అంతా కూడా క్లీన్ చేయటం, వైరస్ని తర్వాత ఆ ఇన్ఫెక్షన్ అన్నిటిని కూడా నీట్గా
కరిగించేయటం, మీకు ఐదర్ స్పిట్ ద్వారా కానీ లేదా మోషన్ ద్వారా కానీ బయటికి పంపించేయటం. సో ఇట్ ఇమ్మీడియట్లీ ఎజెక్ట్స్ ఫ్రమ్ యువర్ బాడీ. ఎప్పుడైతే మన బాడీలోంచి విషయం బయటికి వెళ్ళిపోవటం మొదలైందో మీరు ఫ్రీ అవుతారు ఇన్ ఏ న్యాచురల్ వే. సో సాధారణంగా సిరప్స్ అనగానే ఎక్కువగా డౌట్స్ ఓపెన్ చేశాక ఇన్ని డేసే వాడాలి, ఇది లిమిట్, ఆ తర్వాత పడేసేయాల్సిందే, మళ్ళీ రీఫ్రెష్ గా కొత్తది తీసుకోవాల్సిందే అంటారు. వాట్ అబౌట్ బ్రోక్ ఆఫ్ సార్, ఎలా అంటారు? అంటే బ్రోక్ ఆఫ్ ఈజ్ హైలీ సేఫ్ అండి. కాకపోతే మేమెంత సేఫ్ గా తయారు చేసినా సీల్ చేసినంత వరకే మా బాధ్యత. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని ఎట్లా స్టోర్ చేశారు అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది పాడవదు. దీనికి షెల్ఫ్ లైఫ్ వచ్చేసరికి 3 సంవత్సరాలు ఉంటుంది, 3 సంవత్సరాలు, 3 years ఉంటుంది. అంటే రఫ్లీ 1000 days ఉంటుంది. కానీ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత తొందరగా వాడేయటం మంచిది. ఇది మనం ఎక్కువ రోజులు ఓపెన్ చేసింది ఇదే కాదండి, ఏది కూడా ఇష్టం మంచిది కాదు. ఎందుకంటే మీరు సరిగా మూత పెట్టారో లేదో, దాంట్లో మీరు వాడుతున్నప్పుడు మూత తీసినప్పుడు ఏమైనా పడచ్చు. సో ఇట్లాంటి డిస్పెన్సెస్ అన్ని ఉంటాయి. అలా కాకుండా ఇది 100 ml బాటిల్ అండి, కమ్స్ ఫర్ 2.5 days. డైలీ 40 ml కనుక మీరు తీసుకుంటే డిపెండింగ్ అపాన్ ఇన్ఫెక్షన్. సో మీ దగ్గర ఎక్కువ ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వాడేసేయండి, విల్ బి హ్యాపీ. ఓకే సార్, ఇందులో చెప్పిన ఇంగ్రీడియంట్స్ కొంచెం వేడి చేస్తాయేమో అనే సందేహం అని మేమైతే వాడడం, మాకు అలాంటివి ఏం లేదు సార్. కొందరి జనాల నుంచి ఆ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్, దానికి ఆన్సర్ ఏంటి సార్? అసలు ఆయుర్వేదం వేడి చేయటం ఇవన్నీ ఏంటంటేనండి, ఒక 100-150 సంవత్సరాల క్రితం ఆయుర్వేదం తప్ప మనకి వేరే మెడిసిన్ లేదు. ఏన్షియంట్ గా మనం వాడేదంతా ఆయుర్వేదమే. ఈ ఒక 100 years నుంచే ఎలోపతి ఇలాంటివి వచ్చినాయి. ఇది వేడి చేస్తుంది అంటున్నారు కదా, మరి మీరు యాంటీబయాటిక్స్ అది తీసుకుంటే ప్రతిదానికి కూడా డాక్టర్ మీకు సైడ్ ఎఫెక్ట్స్ చెప్తారు కదా, దీనికి ఇది దానికి అది అని. ప్రతిదానికి కూడా దాని యొక్క పరిమితులు ఉంటాయండి. కాకపోతే ఇదన్నీ కూడా రికమెండెడ్ డోసేజ్ ఉంటుంది కాబట్టి ఇందులో యాసిడ్ బేస్ రెగ్యులేషన్ ఉంటుంది. సో మీకు వేడి చేసే గుణం ఉండదు. కొన్ని వేల మంది రోజు వాడుతూ ఉంటారు, మీకు అంతగా వేడి అనిపిస్తుంది 99.9%. ఒక 0.1% అనిపిస్తే మీకు చల్లగా ఉండే సబ్జా గానీ లేకపోతే మజ్జిగని తీసుకోండి. అనిపించదు సార్, ఎందుకంటే కిట్కి వాడాను, నేను వాడాను కాబట్టి లేదు సార్. కాకపోతే వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ రేస్ చేస్తారు. సొంటి అన్నాము, ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ 100% సేఫ్ అండి మనది. అందుకని హ్యాపీ యూజ్ చేయొచ్చు. సార్ ఏ విధంగా ఆర్డర్ చేయాలి సార్? మీరైతే మేము వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాం, మరి మిగతా వాళ్ళు లైక్ ఏపీ, తెలంగాణ, ఎక్కడికైనా అండి ఇండియాలో ఎన్ని లూప్ కార్నర్ కి ఆల్ పిన్ కోడ్స్ కి మాది సప్లై అవైలబిలిటీ ఉందండి. ఎనీ పిన్ కోడ్ మీకు డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చేస్తుంది. తర్వాత ఆయుర్వేదిక్ షాప్స్ లో, పెద్ద పెద్ద షాప్స్ లో కూడా మీకు అవైలబిలిటీ ఉందండి. ఈ బాటిల్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, బ్రోక్ ఆఫ్ ఇదే కావాలని అడగండి. బ్రోక్ ఆఫ్ దీనికి సింబాలిక్ గా మేమైనా గుర్తుపెట్టుకోవాలి సార్, ఎందుకంటే మార్కెట్ లో డిఫరెంట్ గా డూప్లికేట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మరి బ్రోక్ ఆఫ్ కరోనా నుంచి రన్ అవుతుంది. బ్రో ఒక తమ్ముళ్లాగా, పేరులోనే మీకు ఒక తమ్ముళ్లాగా, ఒక అన్నయ్య లాగా. బ్రో కాఫ్ ఇట్స్ వెరీ ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కలర్ కూడా మీకు గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న స్నాప్ పెట్టుకున్నా ఇది కావాలని అడగండి, లేకపోతే తెప్పించమని అడగండి. లేదు అసలు ఇంత ఇబ్బంది మీకు ఎందుకు అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే ఎక్కడున్నా మీ యొక్క పిన్ కోడ్ డిస్టెన్స్ బట్టి 2 to 3 working days లో మీ ఇంటికి వచ్చేస్తుంది. ఎనీవేర్ మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. అది అడవైనా కానివ్వండి, సిటీ అయినా కానివ్వండి, ఎక్కడైనా మీ ఇంటికి వచ్చేస్తుంది. ఎస్ సార్, ఉండాల్సిందే సార్. వార్డ్రోబ్ లో చాలా సేఫెస్ట్ అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, రిజల్ట్ ఉంది ఎస్పెషల్లీ, కాబట్టి ఉండాల్సిందే వార్డ్రోబ్ లో. ఒక కాఫ్ కోసం భయపడిపోయి వేలకు ఖర్చు పెట్టుకునే బదులు ఫస్ట్ చక్కగా దీన్ని ట్రై చేస్తే యూ విల్ బి వెరీ హ్యాపీ అండ్ సేఫ్. చాలా తక్కువలోనే మీరు బయటపడే అవకాశం ఉంటుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. సో వ్యూయర్స్ చూసారు కదా, బ్రోక్ ఆఫ్ అండి ఖచ్చితమైన రిజల్ట్స్ ఉంటాయి. అండ్ చూసుకుంటే కనుక న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా వాడచ్చు. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి చూడండి, వాడితే కనుక Day 1 లోనే రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఏ విధంగా ఈ బ్రోక్ ఆఫ్ ని ఆర్డర్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా అండి, ఆ విధంగా ఆర్డర్ చేసేయండి. నమస్తే.